ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పెళ్లయ్యి సంతానం లేకపోవటం దంపతులకు తీరని మానసిక వ్యధను మిగులుస్తుంది. సంతానం కోసం సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారిని నిత్యం చూస్తూనే ఉంటాం. కొందరు సైన్స్పై ఆశలు పెట్టుకుంటే ఎక్కువ మంది దేవుడిపై నమ్మకం పెట్టుకుంటారు. భగవంతుడి కటాక్షం ఉంటే సంతాన భాగ్యం దక్కుతుందని భావిస్తారు. సంతానం కోసమే కొన్ని దేవాలయాలను సందర్శించే భక్తులు ఉంటారు. కాకినాడ జిల్లాలో ఓ దేవాలయానికి పిల్లల కోసం కలలు కనే దంపతులు వచ్చి నిష్ఠగా పూజలు చేసుకుంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా సంతానం లేని అభాగ్యులు ఈ దేవాలయానికి వచ్చి దైవ కటాక్షం కోసం పూజలు చేస్తున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని ఏకే మల్లవరం గ్రామం ప్రకృతి అందాలతో ఆహ్లాదంగా ఉంటుంది. ఆకుపచ్చటి చెట్ల నడుమ ఇక్కడి వాతావరణం చాలా బాగుంటుంది. ఈ గ్రామంలోనే 60లలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని నిర్మించారు. సుబ్రహ్మణ్య స్వామి ఒక సర్పం రూపంలో వచ్చి ఈ దేవాలయ ప్రతిష్టకు దారి చూపాడని స్థల పురాణం చెబుతోంది. ఈ దేవాలయానికి వచ్చే భక్తుల్లో 100కి 90 మంది సంతానలేమితో బాధపడే దంపతులే కావడం విశేషం. సంతానం లేనివారు, నాగదోషంతో బాధపడేవారు ఈ దేవాలయంలో నిష్ఠగా పూజలు చేస్తే అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. ఈ సమస్యలు ఉన్నవారు ఈ ఆలయాన్ని 3 సార్లు దర్శించుకుంటే మనస్సులో ఉన్న కోరికలు తీరతాయని నమ్మకం. ప్రత్యేకించి సంతానం లేనివారు షష్ఠి రోజున మంగళవారాలు ఇక్కడి ఆలయ కొలనులో స్నానం ఆచరించాలి. అనంతరం మహిళలు సనాగుల వస్త్రాన్ని ధరించి భర్తతో కలిసి అభిషేకం చేయించుకోవాలి. ఆ తరువాత అర్చకులు ఇచ్చే 2 అరటి పళ్లను మహాప్రసాదంగా స్వీకరిస్తారు. దీని తర్వాత దంపతులు స్వామివారి సన్నిధికి వెనుక వైపు ఉన్న సంతాన శయన మందిరంలో 40 నిమిషాల సేపు సాష్టాంగ నమస్కార భంగిమలో తూర్పుకు తిరిగి శయనించాలి. ఇలా 3 సార్లు చేస్తే సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇందుకోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో సంతాన సంబంధించినటువంటి ఎలాంటి దోషాలు ఉన్నా కూడా సర్పదోషాల నివారణ అనేది ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుందని నమ్మకం అనేది చాలామంది చెప్పడం మేము చూసి ఇక్కడికి రావడం జరిగింది. ప్రముఖ ప్రవచనకారుడు చాగంటి కోటేశ్వరరావు ఈ దేవాలయ విశేషం గురించి చెప్పడంతో ఇక్కడకు వచ్చామని శారద అంటున్నారు. నుంచి వచ్చామండి. పెళ్ళి 6 ఏళ్ళు అవుతున్నది. ఇక్కడ స్వామివారి ప్రసిద్ధి అని చెప్పారు. సో అందుకే ఇలా ఇంకా లేరండి, పిల్లల కోసమే వచ్చాము. స్వామివారి మీద నమ్మకం ఉందండి. అందుకే సాంప్రదాయం ప్రకారం దేవాలయ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా పూజలు నిర్వహిస్తే అనుకున్నది జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకుడు సత్యదేవ శర్మ అంటున్నారు. ప్రత్యక్షంగా స్వామివారిలాగే ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి ఆ పాము రూపంలో కోనేటిలో స్నానం చేసి ఆ శివలింగానికి చుట్టుకుని ఆయనకు తెలిసిన ఆ శరీరానికి తెలిసిన పూజ అంతే. ఆ పూజ అలాగే చేయగలదు. ఆ పాము రూప శరీరంలో ఉన్న ఒక ఇది ఆ రకంగానే పూజ చేయగలదు. కాబట్టి అలా పూజ చేసి అదే విధంగా ఎవరైతే సంతానం కోసం వస్తున్నారో వాళ్ళు కూడా ఇలాగే కోనేటిలో స్నానం చేసి ఆ సుబ్రహ్మణ్య స్వామిలాగా వరించిన వస్త్రం నాగుల చీర ఏదైతే ఉందో అది ధరించి వెనకాల ఆ స్వామివారి నివాసం ఉన్న స్థలంలో నిద్ర చేసి వచ్చి శివలింగానికి అభిషేకం ఆ స్వామివారికి ఇద్దరికి కలిపి పూజ చేసుకుంటారు. వాళ్ళందరికీ సంతానం కలుగుతుందన్నది ఇక్కడ ప్రత్యక్ష నిరూపణ. ఈ ఆలయాన్ని చాలా మంది ప్రముఖులు సందర్శించి స్వామివారి కటాక్షం పొందారు. అందులో దివంగత ప్రధాని పివి నరసింహారావు, దివంగత ముఖ్యమంత్రి చెన్నారెడ్డి వంటి వారు కూడా ఉన్నారని ఆలయ ధర్మకర్త విశ్వనాథన్ చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు వచ్చారు. తర్వాత అప్పుడు మినిస్టర్లు మరి చెన్నారెడ్డి గారు, పివి నరసింహారావు గారు, ఇలాంటి వాళ్ళు తోట రామస్వామి గారు, వీరందరూ కూడా ఈ స్వామిని దర్శించుకుని ఆయన్ని ప్లేట్లో బయటకు పట్టుకొస్తే గర్భాలయంలోంచి అది పట్టుకుని నమస్కారం చేసుకున్నారు. వాళ్ళు చెన్నారెడ్డి గారి వల్లే మా గ్రామానికి కరెంట్ వచ్చినప్పుడు, అప్పటికి మా గ్రామానికి కరెంట్ లేదు, రోడ్డు సదుపాయం కూడా సరి అయింది లేదు, మామూలు గ్రావెల్ రోడ్డు ఉండేది. అలాంటిది ఆయన మెటల్ రోడ్డు వేయించి తారు వేయించారు. ఈ ఆలయం గురించి ఆ నోటా ఈ నోటా ప్రచారం పెరుగుతూ ఉండడంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తుల రాక పెరుగుతూ వస్తోంది. AK-47 అంటే ప్రాణాలు తీసే మారణాయుధం అని యావత్ ప్రపంచానికి తెలుసు. కానీ ఏకే మల్లవరం అంటే జీవం పోసే గ్రామం అని కొందరికే తెలుసు. ఈ గ్రామంలో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుంటే పిల్లలు పుడతారని సంతానం లేని దంపతులకు ఒక నమ్మకమే ఇందుకు కారణం.
వీడియో జర్నలిస్ట్ వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, ఏకే మల్లవరం నుండి.